వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్తో ఢీ తెగించేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీలో రాజకీయాలతో కొంచెం పరిచయం ఉన్నవారికైనా బాగా తెలిసిన పేరు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగపెడుతోందని, ఇంతవరకు పరిశీలకులు ఆయనకు పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, అధిష్టానం ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును పేర్కొంటూ విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బాలినేని బాహటంగా వైసీపీపై తిరుగుబాటు చేసేశారు. అలా అనేకంటే జగన్పై తిరుగుబాటుని ప్రకటించేశారు అనడం సరిగ్గా ఉంటుంది. గత కొంతకాలంగా బాలినేని పార్టీ అధిష్టానం అడుగడుగునా అవమానిస్తూ వస్తోంది. ఆయన అలిగి మీడియాకు ఎక్కగానే తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకుని బుజ్జగిస్తూ వస్తోంది. పదే ఇలా జరగడంతో వైసీపీ మెడపట్టి బయటకు గెంటేస్తుంటే బాలినేని చూరు పట్టుకు వేలాడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు వైసీపీలో బాలినేని ఎపిసోడ్కు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఆయన పార్టీ అధినేత జగన్కు బంధువు. ఆ కారణంగానే బాలినేనికి సంబంధించిన చిన్న అంశానికైనా రాజకీయ వర్గాలు, మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడిక బాలినేని రెడీ అయిపోయారు. వైసీపీతో, ఆ పార్టీ అధినేతతో యుద్ధానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన తాను పార్టీ టికెట్ ప్రకటించుకుంటూ చేసిన ప్రకటన ఒక విధంగా జగన్కు సవాలు విసిరినట్లుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకాలం ఉత్తుత్తి బుజ్జగింపులతో కాలం గడిపేసిన అధిష్టానానికి ఆ అవకాశం లేకుండా బాలినేని సవాలుంది. ఇప్పుడిక బంతి వైసీపీ కోర్టులో ఉంది. జగన్కు బాలినేనికి పార్టీ నుంచి బహిష్కరించడమో లేక ఆయనను పార్టీ ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించడమో తప్ప మరో చాయిస్ లేకుండా పోయింది. తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న బాలినేని ఆ సందర్భాన్ని తన బలాన్ని ప్రదర్శించేందుకు వేదికగా ఉపయోగించుకున్నారు. ఆ వేదికపై నుంచే ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండేది తానేనని ప్రకటించేశారు. తన అభ్యర్థిత్వాన్నే కాకుండా ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఆయన ప్రకటించేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. బాలినేని చేసిన ఈ ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ పెద్దలతో, మరీ ముఖ్యంగా జగన్తో కనీసం చర్చించకుండా, సంప్రదించకుండా బాలినేని చేసిన పోటీ ప్రకటన ఆయన తాడో పేడో తేల్చేసుకోవడానికి రెడీ అయిపోయారని స్పష్టం చేస్తోంది. అలాగే బాలినేనికి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వైవి సుబ్బారెడ్డికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్నిటికీ మించి వైసీపీకి ఇప్పటికే ఉన్న రెబల్ రఘురామరాజు తరహాలో మరో రెబల్ ఉద్భవించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒంగోలు అభ్యర్థిని తానేనని బాలినేని ప్రకటించిన తర్వాత ఆయనకు గత్యంతరం లేని స్థితిలో పార్టీ టికెట్ ఇచ్చినా లేక ధిక్కారాన్ని సహింతునా అన్నట్లు పార్టీ నుంచి బహిష్కరించిన జగన్ పార్టీకి ఇబ్బందులు తప్పవని, పార్టీ అధినేతను ఇరుకున పెట్టేలా బాలినేని విమర్శలు గుప్పించడం ఖాయమని అంటున్నారు. జగన్ చేజేతుల పార్టీలో మరో రఘురామరాజు వంటి రెబల్ను తయారు చేసుకున్నారని, ముందు అందుకు ఫలితం అనుభవించక తప్పదని అంటున్నారు.